ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీనే బేస్ చేసుకుని పేర్లు పెడితే విరుదులోకి వస్తారనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటన్నిటికీ కూడా సరైన పరిష్కారం ఇస్తోంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తును బంగారమయమవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. మీ సందేహాలు, సమస్యలు ఏమున్నా సరే నేరుగా ఆయనతో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి వ్యక్తిగతంగా అంటే లైవ్లో మాట్లాడవచ్చు, లేదా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కనుక ఆయన నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అండి. అసలు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు? అసలు నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అది ఎంతవరకు ఉపయోగపడిద్ది అంటే, ఇప్పుడు మనకి మేనరికం చేసుకోవద్దు అంటారు. ఎందుకని? సేమ్ బ్లడ్ గ్రూప్ వచ్చిద్దని కదా. సేమ్ బ్లడ్ గ్రూప్ వస్తుంది, పిల్లలు బాగా డెవలప్ కారు, అందువల్ల మేనరికం చేసుకోవద్దని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. సేమ్ అలానే ఆస్ట్రాలజీలో ఒకే నాడి ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అని చెప్తారు. అంటే మరి మీ ఇద్దరిది ఒకటే నాడి అని ఎలా తెలిసిద్ది అంటే, మామూలుగా తెలియదు కదా. సేమ్ బ్లడ్ గ్రూప్ ఎలా తెలియదు, మనకి టెస్ట్ చేస్తేనే తెలిసిద్ది. అలానే జాతక చక్రంలో అబ్బాయి అమ్మాయి జాతకం వేసి దానిలో కంపారిజన్ చేస్తేనే వాళ్ళది సేమ్ నాడా కాదా అని తెలుస్తుంది. సేమ్ నాడి వాళ్ళు చేసుకున్నారనుకోండి, వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నా కానీ పిల్లలు సరిగ్గా పుట్టరు, లేదా పిల్లలు పుట్టరు. పుడితే మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. ఇవన్నీ ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే, ఏముందిలే ఇవన్నీ పట్టించుకుంటామంటలే అని అనుకోకుండా చేసుకోవటం వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలా లేకుండా కొంచెం ఆలస్యమైనా కానీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలిసిన వాళ్ళని కలిసి కనుక చక్కగా పొంతన పెట్టుకుంటే, మ్యారేజ్ చేసేటప్పుడే పొంతన పెట్టుకుంటే మంచి పిల్లలు పుడటానికి, వాళ్ళ భవిష్యత్తు బాగుండటానికి, ఫ్యామిలీ బాగుండటానికి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. మీరు పెళ్ళికే కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఓన్లీ వేస్టేజే, ఓన్లీ భోజనమో లేదా పూలు వేస్టేజే చాలా ఉంటుంది. ఆ వేస్టేజ్లో కొంత మంది కాదనుకొని ఎవరైనా మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి వారికి కొంత ఫీజు ఇచ్చి అసలు పొంతన ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూయించుకొని చేయించుకుంటే రేపు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా మనకి ఇంతకుముందు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఎవరో ఒక ఆస్ట్రాలజిస్ట్ని కలిసి పేరు పెట్టండి అని చెప్పి వెళ్ళటం అలవాటు. అలా వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళది ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నమో చూసుకొని ఏదో ఒక పేరు పెడుతున్నారు. వాళ్ళకి ఆస్ట్రాలజీ చాలా బాగొచ్చు. ఏ రాశో చెప్తారు, ఏ నక్షత్రం చెప్తారు, ఏ అక్షరం పెట్టాలో కూడా బాగా చెప్తారు. కానీ టోటల్గా పేరు ఏ నెంబర్లో ఉండాలో తెలియదు వాళ్ళకి. అందువలన ఆ పిల్లలకి మంచి పేర్లు పెట్టలేకపోతున్నారు. అదే ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిస్తే ఇలా ఆస్ట్రాలజీ చూసి ప్లస్ న్యూమరాలజీ ప్రకారం కూడా ఒక అద్భుతమైనటువంటి నంబర్లో పేరు పెడితే లైఫ్లు చాలా బాగుంటాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఒక పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఇలా ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలిసినా లేదా ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసినా మీకు ఉపయోగం లేదు. రెండూ వచ్చిన వాళ్ళు కలవాలి, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవాలి. తర్వాత ముహూర్తం పెట్టుకునేటప్పుడు కూడా ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలిస్తే ఏమవుతుందంటే, ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళు ఒక మంచి ముహూర్తం ఇస్తారు. అంటే వాళ్ళు బాగుండాలనే మంచి ఉద్దేశంతో పురము యొక్క హితము కోరు వారు పురోహితులు, వారికి ఒకసారి నమస్కారం పెట్టి మనం మాట్లాడుకుందామమ్మా, అందరూ బాగుండాలనే ఇస్తారు వాళ్ళు కూడా. కానీ ఆ ముహూర్తం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే చూడండి అన్ని విడాకుల కేసులు ఎక్కువ ఉన్నాయి కోర్టులో అని చెప్తున్నారు. మరి ఇంత జాగ్రత్తగా ముహూర్తం పెట్టినా ఎందుకు ఉంటున్నాయంటే ఒక నంబర్ కలవటం. అదే మాలాంటి వాళ్ళని కలిస్తే, ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్ట్ని కలిస్తే ఏమవుతుందంటే, ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటూ న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా వాటిలో ఒక మంచి ముహూర్తం తీస్తే లైఫ్ అనేటువంటిది ఆటోమేటిక్గా బాగా ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు రూల్స్, ఇలా వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ వెళ్ళాలి, అటు వచ్చేవాళ్ళు అటు లెఫ్ట్ రావాలని. ఏమండి నేను మొన్న ఇట్లా రైట్కి వెళ్ళానండి, నాకేం కాలేండి, ఎప్పుడో ఒకసారి ఏం కాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా జరగడానికి అవకాశం ఉంది కదా, చాలా జాగ్రత్తలు తీసుకుంటే వెళ్ళాలి కదా. అందుకని మనకి ఏదైతే పూర్వీకులు మనకి ఏదైతే రూల్స్ చెప్పారో ఆ రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే మన లైఫ్ అంతా కూడా ఆనందమయం చేసుకోవడానికి, చక్కగా బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. చాలామంది వెళ్ళి పేర్లు పెట్టించుకున్నాక మళ్ళీ నా దగ్గరికి వచ్చి పేర్లు మార్చుకుంటున్నారు. ఇలా పేర్లు పెట్టించడం, మళ్ళీ ఆల్రెడీ సర్టిఫికేట్లు ఎక్కించడం, తర్వాత పేర్లు మార్చుకోవడం, ఇదంతా వేస్ట్ కదా. అలా కాకుండా నేను అనేది ఏంటంటే, ముందే మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవండి. నన్నే కలవమని నేను చెప్పడం లేమ్మా, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చిన వాళ్ళని కలవండి. ఇప్పుడు అంతా న్యూమరాలజిస్టులు
ఒకసారి మేము ఒక హోటల్కి వెళ్తే మేము పైన ఉన్నాము, ఫస్ట్ ఫ్లోర్లో ఒక న్యూమరాలజిస్ట్ ఉన్నాడు. ఆయన చెప్పడానికి మామూలు టీవీలన్నింటిలో నెంబర్ 1 న్యూమరాలజిస్ట్, ఈ ప్రపంచంలో నాకన్నా మించిన న్యూమరాలజిస్ట్ లేదని చెప్తుంటారు. ఆ పైన నేనున్నా. ఒకళ్ళు వచ్చి ఈయన దగ్గరికి వచ్చి పేరు అడిగారు. పేరు అడిగితే ఆయన ఏదో ఒక పేరు చెప్పాడు. కానీ వాళ్ళు అంతకుముందే వాళ్ళ పంతులు గారిని అడిగితే ఆయన ఒక అక్షరం చెప్పాడు. సపోజ్ ఏ మీద పెట్టాలన్నాడు. ఈయన దగ్గరికి వస్తే ఈయన పి మీద పెట్టాడు. సరే అదేంది మా పంతులు గారు ఇలా చెప్పారు, మీరేంది ఇలా చేశారని చెప్పి వద్దులే మా ఫీజు మాకు ఇచ్చామని వచ్చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. వస్తే నేను అప్పుడు చెప్పా ఏ మీద పెట్టుకోండి అని. అప్పుడు వాళ్ళకి మ్యాచ్ అయింది. వాళ్ళ పంతులు గారు చెప్పింది నేను చెప్పింది మ్యాచ్ అయ్యి ఏ మీద మంచి నంబర్లో పేరు పెట్టా. ఇలా నేను అనేది ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, పూర్వీకులు ఊరికినే మనకి ఇవ్వలేదండి ఈ నాలెడ్జ్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లైఫ్ అనుభవించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు పెద్ద అబ్బాయికి ఒకళ్ళ దగ్గర పేరు పెట్టించుకున్నారు అనుకో అమ్మ, వాళ్ళకి బాగుంది అనుకో, రెండో అబ్బాయికి కూడా ఆయన దగ్గర పేరు పెట్టించుకుంటారు కదా. అలా పెద్ద అబ్బాయికి పెట్టించుకొని రెండో అబ్బాయికో లేదా రెండో అమ్మాయికో నా దగ్గరికి వస్తే, అంటే అక్కడ అబ్బాయి ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనే కదా. అప్పుడు నా దగ్గరకు వస్తే నేను అది రెండో అబ్బాయికి మంచి పేరు పెట్టి వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళ ఫోన్లో చదివిస్తాను. నేను నా ఫోన్లో చదవనమ్మా, వాళ్ళ ఫోన్లోనే చదివించి ఇలాంటి మంచి పేరు పెట్టాం, ఇలా ఉంటుంది మీ అబ్బాయి లైఫ్ అని వాళ్ళ ప్రొడక్షన్ చదివించినప్పుడు, ఏమండి మాకు ఇంతకుముందు మా పెద్ద అబ్బాయి పేరుకి మాకు ప్రొడక్షన్ చదివిలేదండి, ఒకసారి మా పెద్ద అబ్బాయి పేరు చెక్ చేయరా అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ అబ్బాయి పేరు కూడా ప్రొడక్షన్ చదివిస్తే వరస్ట్గా ఉంటుంది. అందువల్ల మా అబ్బాయి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడని ప్రజలకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి వ్యక్తిని కలవటం వలన ఎప్పటికైనా కానీ చాలా బాగా ఉంటుందమ్మా. ఏ బంగారు షాప్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా కానీ ఒక మంచి పేరున్న షాప్కి, ఒక మంచి పేరున్న వ్యక్తి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక నీతి నిజాయితీ అనేటువంటివి ఉంటాయి. ఎవరితో పడితే వాళ్ళతో పేర్లు పెట్టించి రేపు పొద్దున మీ పిల్లల ఫ్యూచర్ పాడు చేయవద్దు. ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్ గారికి అబ్బాయి ఒక అతను ఉన్నాడమ్మా, వాళ్ళ ఆఫీసర్ గారికి పిల్లోడు పడితే, ఏమండి ఇలా రెహమాన్ గారని టీవీలో చెప్తారండి, బాగా పేరు పెడతాడండి, రండి సార్ అని చెప్పి తీసుకొచ్చి ఆయనకేమో నా చేత మంచి పేరు పెట్టిస్తాడు. అదే మన పిల్లలకి వచ్చేటప్పటికి ఏదో ఒక పేర్లే పెట్టేద్దాం అని చెప్పి పెడతాడు. అంటే నీ ఆఫీసర్ గారి పిల్లలకు ఒక రూల్ అని నీకు ఒక రూలా? అంటే నేను అనేది ఇక్కడ ఏంటంటే, పోతే పోయింది, ఫీజే పోతుంది, కానీ బిడ్డకి ఫ్యూచర్ ఇవ్వండి, బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వండి. ఎలా అంటే మామూలు ఆర్డినరీ నేమ్ పెడితే ఆర్డినరీ జాబ్లో ఉంటాడు మీ అబ్బాయి కూడా, ఏదో కార్మికుడిగా ఉంటాడు, లేదా ఏదో ఒక మంచి మామూలు జాబ్లో ఉంటాడు. ఎంతోమంది ఉన్నారు కదా. మరి మీ పిల్లలు ఎందుకు సెలబ్రిటీలు అవ్వద్దు? మీ పిల్లల్ని సెలబ్రిటీలు ఎందుకు చేయాలనుకోవట్లేదు? అంటే ఎప్పుడు మనం కార్మికులుగానే మిగిలిపోదామా, ఎప్పుడు మనం ఎంప్లాయీగానే మిగిలిపోదామా? మీరు ఎంప్లాయర్ అవరా? అంటే కనీసం మీది అయిపోయింది ఏదో అయిపోయింది, కనీసం మీ పిల్లలకి మంచి పేరు ఇస్తే మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ అన్నీ చేస్తానండి. ఇలా అన్నీ చేసి అన్ని విధాలు చేస్తాం వల్ల వాళ్ళకి కాస్త బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఒక కాలర్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. విజయనగరం నుంచి రామారావు గారు, నమస్తే అండి. రామారావు గారు రామారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు రామారావు అండి, డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. సరే లేదు, ఇప్పుడు చూడండి అమ్మా, ఈయన పేరు రామారావు. ఈయన నన్ను నా గురించి తెలియజేయండి అనే బదులు వాళ్ళ ఫోన్లో ఒక్క సెకండ్ ఆయనది కాదనుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకుంటే 1 నిమిషం పడుతుందమ్మా. దానిలో రామారావు అని కొడితే 18వ నెంబర్ వస్తుంది. 18వ నెంబర్ ఏం చేసిద్దంటే సౌందర్య గారి 18వ నెంబర్, శ్రీదేవి గారు 18వ నెంబర్, నిన్న గాయత్రి గారు, రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారు 18వ నెంబర్, రామారావు పేరులో 18వ నెంబర్ ఉంది. మీరు అనొచ్చు రామారావు గారు అంతకుముందు పెద్ద రామారావు గారు సినిమా యాక్టర్, ముఖ్యమంత్రి రామారావు గారు బాగా డెవలప్ అయ్యారు కదండి. ఎస్, కానీ వారు చివరిలో అన్ని ఇబ్బందులు పడ్డారు. 18వ నెంబర్, ఇక్కడ 18వ నెంబర్ అనేటువంటి ఒక ఇబ్బందికరమైన నెంబర్ అని నేను చెప్తే నమ్మకూడదు. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయిగా ఈ రోజున. ఎవరి చేతుల్లో ఫోన్ లేనోడు లేడుగా. బండి లేనోడన్నా ఉండొచ్చు, అన్నం లేనోడన్నా ఉండొచ్చు, కానీ ఫోన్ లేనోడు లేడు కదా. చక్కగా మీరే న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. RAMARAO రామారావు మీరు కొట్టండి, అక్కడ 18వ నెంబర్ వచ్చింది. అది చదవండి, ప్రొడక్షన్ వచ్చిద్దమ్మా. ఇప్పుడు మీరు ఫోన్ కొనేటప్పుడు మాన్యువల్ చదివే ఫోన్ కొంటున్నారు కదా, అలా ప్రొడక్షన్ వచ్చింది. ఆ ప్రొడక్షన్ చాలా బాగుంది అనుకో, మీ లైఫ్ అలా ఉంటుంది. ఆ ప్రొడక్షన్ బాగలేదనుకో, మీ లైఫ్ అలానే ఉంటుంది.
సో నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రిడిక్షన్ చదువుకోండి, బాగుంది. ఎవరి దగ్గరికి వెళ్ళం మాకండి, బాగలేదు ఎవరన్నా మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి ఏమండి నా పేరు ఇలా కొంచెం బాగాలేదు కాస్త సరి చేయండి అని చెప్తే సరి చేసినాక మళ్ళీ మీ ఫోన్లో చదువుకోండి. సరి చేసినా మళ్ళీ చదివినప్పుడు అప్పుడు ఎలా ఉండాలి, ఎక్సలెంట్గా ఉండాలి కదా. బాగలేదనే కదా మనం హాస్పిటల్కి వెళ్ళాం, జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక కూడా జ్వరం ఉంటే ఎట్లా, వాళ్ళు ఇంజక్షన్ చేసేది ఎందుకు, జ్వరం తగ్గడానికే కదా, అప్పుడు తగ్గాలి కదా. అంటే ఈసారి ఇప్పుడు రామారావులో పేరు బాగాలేనప్పుడు నెక్స్ట్ కరెక్షన్ చేసినాక రామారావు ఎక్సలెంట్గా ఉండాలి. అది కూడా మీ ఫోన్లో చదువుకొని ఎస్ మీరు సాటిస్ఫై అవ్వాలి. ఊరికి నేను ఈ పేరులో ఏ పెట్టుకో భలే ఉంటుంది అంటే ఏ పెట్టుకుంటే భలే ఉండేది ఏంది, భలే ఉండిద్దా లేదా మాకు వద్దు, మాకు భలే ఉండిద్దో లేదో మా ఫోన్లో మా చదివియాలి. అంతేగాని భలే ఉండిద్ది అంటే ఇప్పుడు మీరు బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నారు, అమ్మ ఇది తీసుకోండి అమ్మ భలే ఉండిద్ది అంటే మీరు తీసుకోవట్లేదు కదా, మీకు నచ్చితే తీసుకుంటున్నారు. అలా మీరు నచ్చిన పేరు తీసుకోండి. నా దగ్గరికి వస్తే మీకు లాభం ఏంటంటే మీ పేరు ఆల్రెడీ ఎలా ఉంది మీ ఫోన్లో ప్రిడిక్షన్ చదవచ్చు, కరెక్షన్ చేసిన తర్వాత మీ పేరు ఎలా ఉంది ఎక్సలెంట్గా ఉండేటువంటి పేరు మీ ఫోన్లో మీరు చదవచ్చు. మీరే కాదు అమెరికాలో చదవచ్చు, రష్యాలో. నేను ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ యూనివర్సల్ ప్రిడిక్షన్. ఎస్ ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే నా ఫోన్లో చదవాల్సిన పనే లేదు, నా ఫోన్లో నేను మాయ చేస్తా. మీ ఫోన్లో మీరు మాయ చేయలేరుగా, అమెరికాలో మీ ఫ్రెండ్కి మాయ చేయలేరుగా, రష్యాలో మీ ఫ్రెండ్కి చేయలేరు. అంతా యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తాను, ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ ఇస్తాను. అలానే మీ లైఫ్లు చక్కగా జరుగుతాయి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఓకే సార్, ఇంకొకరు ఉన్నారు, కార్లో తీసుకుందాం. గుంటూరు నుంచి నాగేశ్వరరావు గారు నమస్తే అండి. హలో నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/6/2010 అండి. 2010. మీ బాబా? అవునండి. 26. అవునండి. మీరేం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రీషియన్ అండి. ఎలక్ట్రీషియన్. మీ ఫోన్లో అండి ఒక్కసారి న్యూమరాలజీ లైట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ లైట్ అనండి. న్యూమరాలజీ లైట్ అనగానే అది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి 26 లేదా మీ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి రహిమాన్ న్యూమరాలజీ 26వ తారీఖు అనండి. ఓకే. 26వ తారీఖు పుట్టిన వాళ్ళందరి గురించి చేసేసానమ్మా. 26 మంచి అవకాశాలన్నీ ఎర్లీ పీరియడ్లో మిస్ అయిపోతారు. మంచి అవకాశాలు అంటే ఎర్లీ పీరియడ్లో చదువు ఇబ్బంది, ఎర్లీ పీరియడ్లో జాబ్ ఇబ్బంది, ఇలా మంచి అవకాశాలు మిస్ అవుతారు. కానీ బాబు నువ్వు నాగేశ్వరరావు గారు, నువ్వు నాకన్నా చాలా చిన్నవాడివి, అయినా నేను నీకు చేతులెత్తి దండం పెట్టి చెప్పేది ఏంటంటే 26వ తారీఖు ఎవరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికి పిల్లలు పుట్టినా ఫస్ట్ పుట్టినప్పుడు 3వ నెలలో 5వ నెలలో పంపిస్తారు కదమ్మా. 5వ నెలలో తావద్దు, 3వ నెలలో తావద్దు, 1 ఇయర్కి తీసుకురండి. 1 ఇయర్ దాకా తామాకండి. లేదా ఆల్రెడీ తెచ్చేశాడు ఈ అబ్బాయి 2010లో పుట్టాడు కదా, ఆల్రెడీ తెచ్చేశాడు. 1 ఇయర్ హాస్టల్లో చదివిండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదివిండి, లేదా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదివండి, లేదా హాస్టల్లో చదివండి. ఒక్క 1 ఇయర్ చదివించండి. పేరెంట్స్కి కూడా బాగా కలిసిద్ది, ఆ కుటుంబం అంతా బాగా పైకి వస్తుంది. 26వ తారీఖు పిల్లలు పుడితే తండ్రికి ఆ పిల్లలకి 1 ఇయర్ గ్యాప్ కావాలమ్మా. ఆ గ్యాప్ లేకపోతే ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నన్ను నమ్మొద్దు. చక్కగా మీ లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కెమెరా తీసుకొని ఒక స్టేట్మెంట్ 26వ తారీఖు పుట్టిన వాళ్ళందరూ ఒకసారి రేపు కలవండి అని మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తే ఒక 100 మంది వస్తారు. 100 మందిలో 100 మంది రకరకాల ఇబ్బందుల్లో ఉంటారు. 99 మంది కూడా కాదు. 26 సింగిల్ పేరెంట్. ఆ దోషం తొలగియాలి. ఆ దోషం తొలగించాలంటే ఏం చేయాలి, అబ్బాయిని ఒక 1 ఇయర్ గ్యాప్లో అట్టు పెట్టాలి, అప్పుడు ఆ దోషం పోతుంది. ఇలా ఎంతమందో నా దగ్గరికి వచ్చి నా వీడియో చూసి సార్ మీరు ఇలా చెప్పారు 26వ తారీఖు పుడితే ఇలా సింగిల్ పేరెంట్స్ అవుతున్నారు, ఇబ్బందులు అవుతున్నారు అని చెప్పారు. మా తమ్ముడికి 26వ తారీఖు పిల్లోడు పుట్టాడు, నేను మీకు చాలా ఫ్యాన్ అండి, అందువల్ల నేను వాళ్ళకి చెప్పానండి, అయ్యా 5వ నెలలో తేమాకని బతిలాడి చెప్పాను, అయినా తీసుకొచ్చాడు. ఈ రోజున మా తమ్ముడు లేదు, భార్యాభర్తలు కలిసి లేరు, అమ్మా నాన్న కలిసి లేరు, లేదా ఇంకో ప్రాబ్లం మా అబ్బాయి చదవడు. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, 2వ తరగతి చదువుతుంటాడమ్మా, లేదా 3వ తరగతి చదువుతుంటాడు పిల్లోడు, వాళ్ళ అమ్మని నాన్న ఎగిరెగిరి కొడతాడు తెలుసా. మీకు ఇవన్నీ తెలియదు, మీ ఇంట్లో విషయాలే మీకు తెలుసు, లేదా మీ ఇంటి పక్కన విషయాలు తెలుసు. ఆయనేమో ఆ ఊర్లో ఎంఆర్ఓ, ఎవరమ్మా ఆ ఊర్లో పెద్ద ఆఫీసర్ ఆయన. వాళ్ళ అబ్బాయిని తెస్తాడు, 4వ తరగతి అబ్బాయి. ఏమంటే మా అబ్బాయి అండి, నేను పెద్ద అమ్మారు, నేనంటే మా ఊరంతా ఉనికిపోయిద్దండి,
మా అబ్బాయి ఇప్పుడే వస్తాంటే తన్ని తీసుకొచ్చాడు, తండ్రిని తన్ని తీసుకొచ్చాడు, కొడుకుని కొట్టి తీసుకురావడం కాదు. ఇలా ఉంటాయి లైఫ్లో. ఇవన్నీ డిస్టర్బ్డ్ నంబర్స్. ఎవరు ఏం చేయలేరుగా పిల్లోడిని. ఏమైనా బయటకు వచ్చి టీవీలో ఏమంటే మా అబ్బాయి నన్ను కొడుతున్నాడు అని చెప్పలేరు. చెప్పలేని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో శాస్త్రాలు తప్పు కాదండి. శాస్త్రాలని 100% అదే మూఢంగా వెళ్ళమంటలా, కొంచెం ఫాలో అవ్వండి, గైడెన్స్గా తీసుకోండి, మంచి లైఫ్ అనిపించుతారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. అచ్యుతరావు గారు, నమస్తే అండి. అచ్యుతరావు గారు, హలో. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, టీవీ సౌండ్ తగ్గించేసి రెహమాన్ గారితో మాట్లాడండి. టీవీ మ్యూట్లో పెట్టండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/81 సార్. 12/6/81. 1981. అవును సార్. ఏం పేరు మీది? అచ్యుతరావు సార్. అచ్యుతరావు గారు ఏం చేస్తుంటారు? నేను సివిల్ వర్క్స్ చేస్తుంటాను సార్. సివిల్ వర్క్స్, కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్స్ చేస్తుంటారు. 12వ తారీఖు వీళ్ళు చాలా మంచి వాళ్ళు. 3వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు. 12వ తారీఖు చాలా మంచి నెంబర్. 1+2 3. 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ పుట్టిన వాళ్ళు చాలా మంచి వ్యక్తులమ్మ. చాలా మంచి ఇది ఉంటుంది. హలో. ఈయన డెస్టినీ కూడా 19 అని ఒక అద్భుతమైన డెస్టినీ. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ, ఈయన సివిల్ వర్క్స్ చేస్తున్నా అక్కడ ఈయనే లీడరు. 19 మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వీళ్ళు ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి మంచి ఫ్యామిలీకి వస్తారు. చాలా బాగా కష్టపడి పైకి వస్తారు. అంతా కూడా బాగుంది. కానీ పేర్లు అచ్యుతరావు అని తాపెట్టాడమ్మా. ఆయనేమో పునీత్ రాజ్ కుమార్ అని పెట్టుకున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. పెద్ద హీరో, చాలా గ్రేట్ మ్యాన్. బట్ సడన్గా డిస్టర్బ్ అయ్యారా ఎవరు? పునీత్ రాజ్ కుమార్. నిన్న పుష్ప 2లో నిన్న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది కదమ్మా. అప్పుడు ఇబ్బంది పడింది ఎవరమ్మా? ఇంతమంది వస్తే ఆ రేవతి అన్ను ఆ తేజ అనే అబ్బాయినా ఇబ్బంది పడేది. ఇంకా వేరే వాళ్ళు పడరా? ఆ తాలే పడతారా? అక్కడేమో రేవతి పడాలి, ఇక్కడేమో తేజ అనే పడతాడా? ఇంకా వేరే పేర్లే లేవా? అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో వేరే వాళ్ళు ఎవరు లేరా? ఆ మాయావతి, జయలలిత, మమతా బెనర్జీకే పెళ్లి కాదా? ఆ మినిస్టర్లకే భర్తలు ఉండరా? ఆ సమంతాకే డిస్టర్బ్ అవుతుందా? ఆ రిషబ్ పంత్కే యాక్సిడెంట్ అయిద్దా? ఆ తారక రత్న గారే డిస్టర్బ్ అవుతారా? ఆ బ్రో సినిమాలో హీరో ఏదో సాయి ధర్మ తేజ అనే యాక్సిడెంట్ అవుతుందా? ఈ తాలు మాత్రం ఇబ్బంది పడతారా? వేరే వాళ్ళు లేరా దేశంలో? ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారి కింద పడితే అప్పటికి ఆయన హీరో, అప్పటికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్, అప్పటికి ఆయన మంచి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి. అబ్బా ఆయనకి ఏమండి అంటారుగా మీరు. మరి ఒకే కాలంలోంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దోక్కుపోకపోవటం ఏంది? నూతన్ ప్రసాద్ గారికి నడువులు పోయి ఫ్యామిలీ లైఫ్, అదే పర్సనల్ లైఫ్ దెబ్బతింటం ఏంటి? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. నన్ను నమ్మొద్దు, దయచేసి నన్ను నమ్మొద్దు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సుజాత, సునీత, లలిత, పునీత్, ఇంకా తరుణే ఇబ్బంది పడాలా? తరుణ్కే మ్యారిటల్ ప్రాబ్లం రావాలా? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. తాగుడింతో ఎంత ఇబ్బంది పెడుతుంది. ముంతాజ్కే సమాధి కట్టాలా? నూర్జహాన్కి కట్టవచ్చు కదా, ముంతాజ్కే కట్టాలా? తస్లీమా అనే దేశ బహిష్కరణ చేయాలా? వేరే ఆమెను చేయవచ్చు కదా. తస్లీమా అనే దేశ బహిష్కరణ చేయాలా? ఇలానే జరగాల? అంటే దారంతా అలానే ఉండాలా? తాగుడిందో అంత డేంజరస్ నంబర్. ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా తాగుడిందో అంత డేంజరస్ నెంబర్. ఆ డేంజరస్ నెంబర్ని ఇన్వైట్ చేస్తాం. ఏం పేరండి మీ అబ్బాయి? మా అబ్బాయి తేజ అండి. ఏం చేస్తుంటాయని? బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేస్తుంటాయని, పెద్ద బిల్డింగులు కడుతుంటాయని, కోట్లు సంపాదిస్తుంటాయండి. మరి పెళ్ళి అయింది, ఆ పెళ్ళి అయింది విడిపోయిందండి. మళ్ళీ రెండో పెళ్ళి అవటం లేదండి, పిల్లలు లేరండి, కోట్లు ఉన్నాయండి. కోట్లు లేవని నేను అంటం లేదండి. మాయావతి గారి దగ్గర లేవా, మమతా ఎవరి దగ్గర లేవు, నేను లేవు అంటలేదు. డబ్బులు లేవని నేను అంటలేండి. పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. దయచేసి నన్ను నమ్మకుండా మీరు ఎంక్వైరీ. ఇక్కడ వరంగల్లో ఒక ఆయన PhD చేశాడమ్మా నా మాట మీద బేస్ అయి ఒక ప్రొఫెసర్ గారు, వాళ్ళ ఆవిడ పేరుతా ఏంది నేను ఇంత గట్టిగా చెప్తాడు ఏందని దాని మీద రీసెర్చ్ చేస్తే 98% ఆఫ్ ద పీపుల్ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎక్కడో ఒక చోట ప్రతి లాకి ఒక అమెండ్మెంట్ ఉంటుందమ్మా. వాళ్ళు గత జన్మలో చేసిన పాప పుణ్యాలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలను బట్టి ఎవరో ఒకళ్ళు తప్పించుకోవచ్చు. ఆ తప్పించుకోవడం కూడా ఎట్లానో తెలుసా? చెప్పరు మనకు బయటికి.
ఎవడు చెబుతాడు? నాకు మా ఇంట్లో మా ఫ్యామిలీ లైఫ్ బాగాలేదండి అని వచ్చి చెబుతారా నీకు? చెప్పు. అవన్నీ చెప్పని విషయాలు ఉంటాయి. కానీ మనకు పబ్లిక్లో చూస్తుంటే మీరే ఏం లేదమ్మా, ఇది అయిపోయినాక మీరే అందరు మినిస్టర్ల పేర్లు రాయండి అమ్మ. మన ఆంధ్ర తెలంగాణ మినిస్టర్ల పేర్లు అందరు రాయండి. అందరికీ హస్బెండ్స్ ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేయండి. మీరే చేయండి, అందరు రీసెర్చ్ చేయాలి. చేసి ఒక మంచి మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలి. దానివల్ల మన భారతదేశం నెంబర్ 1 కంట్రీ అవ్వాలి. ఎందుకని నెగిటివ్ పోతే ఇప్పుడు ఎవరైనా అమ్మ అందరూ బాగుండాలి, అందరూ బాగా బతకాలనే ఉంటుందమ్మ. ఇక డిస్టర్బెన్స్లో ఏమి చేయలేక కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవాల్సి వస్తుందమ్మ. అందుకని మనం మంచి మెసేజ్ పబ్లిక్ ఇస్తే ఆ మంచి మెసేజ్ ద్వారా వీళ్ళందరూ కూడా బాగుంటే మన భారతదేశం నెంబర్ 1 కంట్రీ అవుతుంది. అలా కంట్రీ అయితే మనందరం కూడా చక్కగా సంతోషంగా బాగుంటాం కదా. ఏదో ఒక పేరు పెట్టాలి. అదేదో తాలేని పేరు పెట్టండి. అందరు నా దగ్గరకు వస్తారు, తరుణ్ అండి మా అబ్బాయి చదవటం లేదు, అమ్మ అరుణ్ అని పిలిపించుకో, మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ అండి, తీసుకురండి మీరు కెమెరా తెచ్చి మా ఆఫీస్లో ఫిక్స్ చేయండి. ఏం పేరు అయ్యా? తరుణ్, చదవటం లేదు, డిస్టర్బ్డ్. అమ్మ తరుణ్ వద్దమ్మ అరుణ్ అని పిలుచుకోమ్మా అంటే మళ్ళీ వచ్చి మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ అండి అని చూపిస్తున్నారు. అంత తేడా ఉంది. అంటే వాక్కుకి అంత బలం ఉందమ్మ, వాక్కుకి. అదే వాక్శుద్ధి అంటారు. ఆ తరుణ్కి అరుణ్కి ఏం తేడా ఉందమ్మ? దానిలో ఎవరైనా డబ్బులు కట్టాలా? తరుణ్కి అరుణ్కి ఏం డబ్బులు కట్టాలి? అరుణ్ అని పిలవాలంటే నెల మీరు 10,000 కట్టాలని రూల్ ఏం లేదు కదా. అలా చేసుకొని మంచి పేర్లు పెట్టండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి పిల్లలకి. థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. జగదీష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. జగదీష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/02/1999. అంతా 24 22 22/02 1999. 1999. 1999 22వ తారీఖు పుట్టాడు ఈ అబ్బాయి. బాబు నీ చెయ్య దెబ్బ తగిలింది? చేతిగా దెబ్బ తగిలింది? నాకు ఎక్కడ తగలేదు సార్. చెప్పండి సార్, వినపడుతుంది. ఈ అబ్బాయి 22వ తారీఖు పుట్టాము. 22 అంటే మాస్టర్ నంబర్. చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు. ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు చిరంజీవి గారి తరపున ఎవరైనా సినిమా యాక్టర్ అయితే అది సినిమా హిట్ అనేగా ఒక వ్యవస్థని. మాస్టర్ నంబర్, ఒకే నంబర్ 2 సార్లు వస్తే 11, 1 1, 22, 2 2 ఇలా వచ్చిన వాళ్ళు బాగా డెవలప్ అవుతారండి, ఎక్సలెంట్గా డెవలప్ అవుతారండి. ఈ 22వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకు బాగా కలిసి వస్తుంది, వాళ్ళ వంశానికి కూడా బాగా కలిసి వస్తుంది. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. ఈ అబ్బాయి 2వ నెలలో పుట్టాడు. ఈ అబ్బాయి గురించి చెప్పడం లేదమ్మా, నేను జనరల్గా చెప్తున్నాను. 2వ నెలలో దేవుడికి పిల్లలు పుట్టినా చదువులో ఇబ్బంది పడతారు. 2వ నెల 11వ నెల, 2వ నెల 11వ నెల, 11 అంటే 1 1 2 కదా. దేవుడికి పిల్లలు పుట్టిన ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి డిస్టర్బ్ అవ్వటం కానీ, లాంగ్ టర్మ్ తీసుకోవటం కానీ, దీని పాలిటెక్నిక్ వెళ్ళటం, ఇలా కన్వర్షన్ తీసుకోవటం కానీ, లేదా అక్కడే చదువులు ఆపేయటం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ అబ్బాయి పేరు జగదీష్. చివరిలో ఏముందమ్మా? జగదీష్. మీరు నేను చెప్పాను నమ్మకండా కెమెరా తీసుకొని సురేష్, రాజేష్, రాకేష్, సతీష్, ఇష్ అనే సౌండ్ ఉన్నటువంటి అందరినీ చూడండి, చిన్న పనులు చేస్తుంటారు. అదే అమ్మాయిల్లో మ్యాన్ వచ్చింది అనుకో, మంజుల మ్యాన్, ఆమె మొత్తం పనిచేసి మొత్తం కుటుంబం మొత్తాన్ని ఆమె పోషించాలి. సమంతాలో మ్యాన్. గంగా మంగా అని ఒక సినిమా వచ్చింది. గంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేస్తుండేది, మంగా అనే అమ్మాయి వెళ్ళి సర్కస్లు చేస్తుంది. గంగానే చేయొచ్చుగా, సర్కస్లు చేయదు. బికాస్ ఆఫ్ మ్యాన్. ఆడపిల్లల్లో మ్యాన్ వస్తే అన్ని బాధ్యతలు వాళ్ళే మోయాలి, మగవాళ్ళలాగా బయటికి వెళ్ళి పనిచేయాలి. అదే మగపిల్లల్లో షీ వస్తే వాళ్ళు షీలాగా చిన్న పనులు చేస్తూ ఉంటారు. ఎంత కూడా మగ ఆడ అని, ఇది మేల్ ఫీమేల్ అని భగవంతుడి నిర్ణయం. అలా భగవంతుడు నిర్ణయించినప్పుడు మనం పెట్టే పేరుల్లో కూడా ఎలా ఉండాలంటే మగవాళ్ళకి షీ రాకుండా చూసుకోవాలి. మా అబ్బాయి, నేనేమో ఈ ఊరికి ప్రెసిడెంట్ అండి, ఈ ఊరికి మేయర్ నేను. మీ అబ్బాయి పేరు ఏంటంటే ఋషి అండి. మా అబ్బాయి పని ఏం చేయడు. షీ ఎట్ట పని చేసిద్ది? నువ్వే పెట్టావుగా షీ అని. అంటే నేను అనేది ఏంటంటే మంచి ఆస్ట్రోన్యూమరాలజీ ఆడవాళ్ళకి తగ్గట్టు ఆడవాళ్ళ పేర్లు, మగవాళ్ళకి తగ్గట్టుగా మగవాళ్ళ పేర్లు పెట్టాలి. ఈ మ్యాన్ అనే పేరు ఉన్నటువంటి ఆడవాళ్ళు అన్ని పనులు, కరెంటు బిల్లు దగ్గర నుంచి అన్ని పనులు ఆడే చేయాలి. ఆడెవడో వచ్చి తలుపు కొట్టి అమ్మ పేపర్ బిల్లు కట్టమని అన్నాను, ఆయన హాయిగా పొనుకుంటాడంట. ఆ పేపర్ బిల్లు కట్టమంటే నన్ను అడుగుతుంది మావిని అడుక్కపో అంటాడంట. ఎందుకని ఆడవాళ్ళ మ్యాన్ ఉంటే వాళ్ళే ఆ కుటుంబ బాధ్యత అంతా మోయాలి.
ఇన్ని మీనింగ్స్ ఉన్నాయమ్మా. అదే మగవాళ్ళకి ఎలా ఉండాలి, మ్యాన్ ఉండాలి. రెహమాన్, ఏఆర్ రెహమాన్, ఆయన ఎందుకు హిట్ అయ్యాడు? అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, వీళ్ళు ఎందుకు హిట్ అవుతున్నారు? జగదీష్, సురేష్, సతీష్, ఇష్యూ అనేటువంటి పేర్లన్నీ మామూలుగా ఇలా ఉంటాయి. నేను అనేది ఏంటంటే, నేను ఇక్కడ అనేది ఇకనన్నా మారండి. మనం ఏం చేస్తున్నాం, మన ఇది ఎలా ఉందో చూసుకొని ఇకనన్నా మారి మంచి పేరు, మంచి లైఫ్ని ఇస్తుంది. మంచి మాట మంచి లైఫ్ని ఇస్తుంది కదా. వాళ్ళు ఎవరు కౌన్సిలింగ్ ఇస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, తిట్టరు కదమ్మా. కౌన్సిలింగ్ అంటే ఏంది, మంచి మాటలు చెబుతారు. ఆ మంచి మాటలతో మంచి అవుతారు. మరి అలా మంచి మాటలకే మంచి జరుగుతున్నప్పుడు నీ పేరులో మంచిదనం ఉంటే ఎంత మంచి జరిగి చెప్పమ్మా. ఇలా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి. ఇదంతా వంకాయలే, ఇదంతా జరుగుతుందా అంటే ఎస్, మీ ఇష్టం, అది దాన్ని ఎవడేం చేయలేడు.